హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వాళ్ళకు ఇంటిల్లిపాది సంతోషకరమైన పండగ. అది 3 రోజుల పండగ. 3 రోజులు ఆనంద కేరీల్లో తేలి ఆడుతుంటారు యావత్ తెలుగు సమాజం మొత్తం కూడా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విభజనాంధ్రప్రదేశ్ అనేటువంటి సీమాంధ్ర అండ్ ఆంధ్ర ప్రాంతంలో ఈ సంక్రాంతి వేడుకలు ఇంకా గొప్పగా ఘనంగా జరుపుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సంక్రాంతి అనగానే మనకు ఇంకొక పండుగ గుర్తుకొస్తుంది. అది సినీ పండుగ. సంక్రాంతికి సినిమాలంటే పెట్టింది పేరు బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణల సంక్రాంతికి ఖచ్చితంగా వాళ్ళ సినిమాల నుండి సంక్రాంతి విజేతగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ఏకంగా 5 చిత్రాలు విడుదలవుతున్నాయని తెలుస్తుంది. జనవరి 12 నాడు గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి చిత్రం వస్తుంది. అయితే గుంటూరు కారంతో పాటు ఏమేమి చిత్రాలు వస్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. స్ట్రైట్ ఫిల్మ్ ఒకటి జనవరి 12 నాడు సంక్రాంతి బరిలోనే దిగుతుంది. ఆ చిత్రం హనుమాన్ చిత్రం. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ ధరించినటువంటి హీరో ధనుష్ నటించినటువంటి చిత్రం ఒకటి క్యాప్టెన్ మిల్లర్ కూడా వస్తుంది. ఇంకొకటి శివ కార్తికేయన్ చిత్రం వస్తుంది. అలయాన్ చిత్రం వస్తుంది. విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ కూడా జనవరి 12 నాడే రిలీజ్ అవుతుంది. మొత్తం మీద 5 చిత్రాలు రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సంక్రాంతికి విజేత ఎవరు నిలుస్తారో అది కూడా మనం వేచి చూద్దాం.